బ్యాంకుకు సంబంధించినటువంటి మనీ ఆటోమేటిక్‌గా మిస్ అవుతూ ఉంటాయి. బ్యాంక్స్ మనము అమౌంట్ విత్‌డ్రా చేస్తే నీకు ఓటీపీ లేకుండా విత్‌డ్రా చేయనీకి రాదు. అవును. కాకపోతే ఏందంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఫెసిలిటీ ఉండదు. లేకపోతే ఫోన్ యూజ్ చేసే ఫెసిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగద్దని బ్యాంక్స్ ఏం చేసినంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని వచ్చేసింది. అంటే నువ్వు ఆధార్ కార్డు ద్వారా నువ్వు అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. నీ ఆధార్ నెంబర్ ఉండి నువ్వు ఫింగర్ ప్రింట్ పెడితే నీకు ఆ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఓటీపీతో సంబంధం లేదు. దానికి ఏం చేసారు, పర్ డే 10,000 అని లిమిట్ పెట్టారు. దాన్ని 20,000 చేశారు. సో 20,000 వరకు నీకు ఓటీపీ రాకుండా డబ్బులు తీసుకోవచ్చు. ఓకే. నీ ఫింగర్ ప్రింట్ నీ ఆధార్ నెంబర్ ఎక్కడన్నా వాడు తీసుకోగలిగితే దాని ద్వారా వాడు విత్‌డ్రా చేస్తుంది. ఈ మధ్య ఏపీ అనంతపూర్ ఏరియాలో కొంచెం ఎక్కువ ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. అంటే మన ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళు కాపీ చేస్తున్నారు, వాడు విత్‌డ్రా చేస్తున్నాడు. మనం ఏమనుకుంటే నాకు మెసేజ్ రాలేదు కదా అని చెప్పేసి బ్యాంకు పోయి గొడవ చేస్తే బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మీది పలానా దగ్గర ఆధార్ అనేబుల్ బేస్డ్ సిస్టమ్ ద్వారా మీకు విత్‌డ్రా అయింది కాబట్టి మేము ఏం చేయలేమని చెప్తున్నాం. ఓకే. అయితే ఇది విషయం చాలామందికి తెలియదు ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది కానీ టెక్నాలజీని ఎట్లా వాడటం తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు మనం ఎక్కడంటే అక్కడ ఆన్లైన్లో మనం యూజ్ చేయకుండా ఉండడానికి మనం ఆధార్ దాంట్లోకి వెళ్ళేసి మనం దాంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడన్నా నా ఫింగర్ ప్రింట్ ద్వారా ఎక్కడ కూడా యాక్సెస్ రాకుండా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను యాక్సెస్ తీసుకోవాలంటే నాకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తేనే నా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ వచ్చినట్టు సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విషయం తెలియక చాలామంది అట్లే పెట్టుకుంటారు, డబ్బులు పడుతుంది. అంటే దీనికోసం మనం క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాం కదా, దాంట్లో దీని మీద వీడియో చేసాం. అంటే దాన్ని ఎట్లా లాక్ చేసుకోవాలి, ఎట్లా మళ్ళీ ఆన్ చేసుకోవాలి, అంటే మనం ఈజీగా ఉంటుంది. మనం చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో పెట్టాం. సో అందరు ఖచ్చితంగా ఆధార్ అనేది డిజేబుల్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే తర్వాత మనం పోయిన తర్వాత పరిగెత్తడం కంటే ఇది ఓన్లీ డబ్బులే కాదు, ఇంకా రేపు పొద్దున ఇంకా వేరేలా కూడా మిస్యూజ్ కావచ్చు కాబట్టి